Jungle. Audio Jungle. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శ్రీనిధి కార్యకలాపాలలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం. వైద్యులపై దాడిని ఖండించిన IMA డాక్టర్లు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం. నిర్మల్ గుట్టపై రాగాలు పలికే అరుదైన రాళ్లను గుర్తించిన ప్రముఖ కవి తుమ్మల దేవరావు. దివ్య గార్డెన్లో వశిష్ఠ డిగ్రీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. శ్రీనిధి కార్యకలాపాలలో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 2వ స్థానం లభించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శ్రీనిధి కార్యకలాపాలలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం దక్కడం గర్వకారణంగా నిలిచింది. అదేవిధంగా లోకేశ్వరం మండలం శ్రీనిధి అమలులో ఉత్తమ ప్రదర్శన కనపరిచి ప్రత్యేక అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో శనివారం నిర్వహించిన శ్రీనిధి 13వ సర్వసభ్య సమావేశంలో గౌరవ మంత్రివర్యులు సీతక్క చేతుల మీదుగా జిల్లా సమైక్య అధ్యక్షురాలు APD అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దివ్య దేవరాజన్, శ్రీనిధి MD తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. డాక్టర్ సంతోష్ రాజ్పై జరిగిన దాడిని IMA డాక్టర్లు తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నామని, అలాంటి తమపైన దాడులు చేయడం హేయనీయమని IMA నిర్మల్ జిల్లా బాధ్యులు పలువురు వైద్యులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా IMA అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ సంతోష్ రాజ్ పైన జరిగిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖండిస్తుందన్నారు. ఈ దాడిపై రాష్ట్ర జాతీయ IMA శాఖలు స్పందించాయని చెప్పారు. గంటల పాటు OP సేవలు నిలిపివేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఒక 1 వీక్ 10 డేస్ ఉంది, మంచిగా హెల్దీగా డిశ్చార్జ్ అయిపోయింది. బిల్లు కూడా మనము వేసిన దాంట్లో అన్ని రికమెండేషన్స్తో వాళ్ళు కాల్ చేయించి అన్నీ చేయించి మనం అప్రాక్సిమేట్గా 50-60% కంటే ఎక్కువ బిల్లు కూడా తీసుకోలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత 1 మంత్, ఒక 20 డేస్ తర్వాత, అంటే జస్ట్ ఒక నిన్న మొన్న వాళ్ళు వచ్చి ఇది రియంబర్స్మెంట్ కావాలని కోరారు. అయితే రియంబర్స్మెంట్ మేము ఏం చేస్తామంటే మా దగ్గర మేము ఎంత బిల్ కలెక్ట్ చేసినామో అంత బిల్కి మేము ఇస్తాము రియంబర్స్మెంట్ అని మేము చెప్పాము. అయితే వాళ్ళు అది కాదు, మాకు దీనికంటే రెట్టింపు బిల్ కావాలి అనేసరికి అలా పాసిబుల్ కాదు, మనం మోసం చేయలేము కదా గవర్నమెంట్ని, మనం ఎంత తీసుకుంటే అంత బిల్ అయితే మేము తప్పకుండా ఇస్తాం, మేము తీసుకున్నంత బిల్లు తప్పకుండా ఇస్తాము అంటే వాళ్ళు అది దృష్టిలో ఉంచుకొని ఇక వాళ్ళు అన్ని ప్రొవోకేటివ్ వర్డ్స్ యూజ్ చేసి అన్నీ చేసి ఇంకా స్టాఫ్ని కొట్టడానికి వచ్చారు. స్టాఫ్ని కొట్టడానికి వచ్చేసరికి సార్ అడ్డం వెళ్ళేసరికి సార్ కూడా కొంచెం మ్యాన్ హ్యాండింగ్ టైప్లో అయింది. అట్లా అసలు అక్కడ జరిగింది ఇది. అక్కడ బేబీకి ప్రాబ్లం అయింది లేదు, మనము బిల్లుకి మీరు ఇంతే కట్టండి అని మనం సతాయించింది లేదు, ఏమీ లేదు. మనము తక్కువ తీసుకున్న బిల్లుకి, మనం కట్టించుకున్న బిల్లుకే మేము రియంబర్స్మెంట్ ఇస్తాము, మీరు ఎందుకు ఎక్కువ ఇవ్వట్లేదు అంటే మేము సపోజ్ మనం ఒక 10,000 కడితే వాళ్ళకి 30,000, 20,000, 30,000 కావాలంటే మళ్ళీ మనం ఇండైరెక్ట్గా గవర్నమెంట్ని కూడా మోసం చేసినట్టే కదా. మనం ఆ విధంగా మేము ఇవ్వము అనేసరికి ఇదంతా వాళ్ళు గొడవ చేశారు. అందరికీ నా థ్యాంక్స్ అండి, సపోర్టింగ్కి వచ్చిన డాక్టర్స్ అందరూ ప్రజలందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంత సపోర్ట్. పిల్లల వైద్యం మీద జరిగినటువంటి దాడిని మా IMA నిర్మల్ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నాం. అకారణంగా ఒక పేషెంట్కు ఒక ప్రాణ నష్టం జరిగిందనే ఇష్యూ కాలేదు. కేవలము 1 నెల కిందట డిశ్చార్జ్ అయిపోయినటువంటి పేషెంట్కి సంబంధించిన ఒక బిల్లు కొరకు, ఇన్సూరెన్స్ బిల్లు కొరకు రియంబర్స్ నిమిత్తమై వాళ్ళు వచ్చి అడిగారు. వాళ్ళు అడిగినంత ఇవ్వడం కుదరదన్న సందర్భంలో కూడా, ఎందుకనంటే మాకు మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా వస్తారు, మేము సాలిడ్ ఎవిడెన్స్ చూపించాల్సి వస్తుంది. ఒక పర్టికులర్ కేసుకు ఇంత బిల్ వేసినామనంటే దానికి ఎవిడెన్స్ ఇస్తే కానీ వాళ్ళు దాన్ని మా హాస్పిటల్కు క్రెడిబిలిటీని ఇవ్వరు. లేకపోతే తర్వాత ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం ఉంటుంది. అందుకోసమే మేము అది ఇవ్వలేమన్న
మాట మనం చెప్పినందుకు వాళ్ళు డబుల్ బిల్ అడిగినారు. ఇవ్వలేమన్న సార్ మాట చెప్పినందుకు వాళ్ళు మా మీద దారుణంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి తిట్టడమే కాకుండా భౌతిక దాడికి దిగి మొట్టమొదటి స్టాఫ్ను, ఆ తర్వాత వైద్యుని కూడా తోసివేయడం, దర్శన పడడం, కొట్టడం జరిగింది. ధర్నా చేసి రాస్తారోకో చేసిన తర్వాత ఎస్పీ గారు మాకు ఒక వాగ్దానం చేశారు, 24 గంటల లోపల నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. సో ఆ కండిషన్ మీద మేము ఆ రోజు డ్రాప్ అయ్యాము. ఆ సీక్వెన్స్ లోపలనే ఈరోజు వరకు వాళ్ళ నిందితులను పట్టుకునే క్రమంలో కూడా ఈరోజు వాళ్ళు నిందితులను పట్టుకున్నట్టు మాకు సమాచారం ఇచ్చారు. మొట్టమొదటిసారిగా నిర్మల్ చరిత్రలో మా వైద్యులతో పాటుగా ప్రజా సంఘాలు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మాకు మద్దతు తెలిపినందుకు, మాకు మానసిక ధైర్యం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మొన్న నిర్మల్ ప్రముఖ పిల్లల డాక్టర్ సంతోష్ రాజ్పై జరిగిన అమానవీయ సంఘటనను తెలంగాణ ఐఎంఏ తరఫున నేను జాయింట్ సెక్రటరీగా ఖండిస్తున్నాను. దీనికి తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ ప్రెసిడెంట్ కిషన్ గారు, అలాగే సెక్రటరీ అశోక్ గారు, ట్రెజరర్ దయాల్ సింగ్ గారు అందరూ సంఘీభావం తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాంచ్లలో గంట సేపు ఓపీ బంద్ చేసి నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలపడం జరిగింది. ఇది ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. డాక్టర్ సంతోష్ రాజ్ సార్ పైన 2 రోజుల క్రితం జరిగిన దాడి హీనమైనటువంటిది. యాక్చువల్గా హాస్పిటల్లో దాడి అనేది ఏదైనా పేషెంట్ సీరియస్ అయితే, పేషెంట్ డెత్ అయితే జరుగుతాయని అందరూ అనుకుంటారు. కానీ ఈ దాడి జరిగినాక ఆ వీడియో వైరల్ వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. ముఖ్యంగా అంటే ఆయన 20 సంవత్సరాల సర్వీస్ అనేది మొన్న మాకు అందరికి కనబడ్డది. ప్రతి ఒక్కరికి హృదయాన్ని చెల్లించింది ఆ ఘటన. సో దాని మూలంగా అందరూ కూడా అక్కడికి వచ్చి ఎవ్వరి ఒక ఫోన్ చేయకుండా ఇండివిజువల్గా వాళ్ళ అంటే ఇంత దారుణంగా జరుగుతుంది ఆ దాడి అని అందరూ కూడా పాపం ఖండించారు. అసలు బిల్లు గురించి రావడము, బిల్లు ఎక్కువ ఇవ్వమని అడగడము, ఏదైనా మాకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. బిల్లు ఎంత ఇవ్వాలా, మనకు అంతే కూడా గవర్నమెంట్కి ఒక బిల్లు ఇస్తున్నామంటే అది కంప్లీట్ మన బిల్లు చూపించాల్సింది. సో ఎంత ఉంటే అంతే ఇవ్వడానికి డాక్టర్స్ ప్రయత్నం చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరుస 2-3 రోజుల నుంచి ప్రీ ప్లాన్డ్గా వచ్చి ఈ దాడి చేసినట్లు అనిపిస్తుంది. మేము ఆ రోజు కోరినట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వితిన్ 24 అవర్స్లో వాళ్ళు అరెస్ట్ చేస్తామన్నారు. దీని తర్వాత మా ఐఎంఏ తరఫున ఏ డిసిషన్ తీసుకున్నా మాకు న్యాయం జరగాలి వాళ్ళని. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఒక డాక్టర్ మీద జరిగితే ఇంకా ఇతరుల డాక్టర్ మీద జరగని గ్యారంటీ ఏముంటుంది. సో మేము ఏ విధంగా ప్రాక్టీస్ చేయగలుగుతాం? ఇట్లాంటి కేసులో వాళ్ళకి శిక్ష పడి వాళ్ళ శిక్షను కూడా మాకు ప్రెస్ ద్వారా రిలీజ్ చేయాలని కూడా కోరడం జరిగింది. మాకు ఎందుకంటే ఇతరులకు ఆ కంటెంట్ తెలవాలి, ఇది జరిగితే ఇట్లా శిక్ష ఉంటుంది అనేది జనాలకు తెలియాలి. కాబట్టి అరెస్ట్ అయిన వ్యక్తులను చూపించి వాళ్ళని రిమాండ్ చేసి వాళ్ళకు ఏదైతే క్లినికల్ ఎస్టాబ్లిష్ మెడికల్ యాక్ట్ ప్రకారం జరగాల్సినటువంటి చట్టాల ద్వారా ఏదైతే శిక్షలు ఉంటాయో ఆ శిక్షలని పడాలని కోరుకుంటూ, రేయింబవలు రేయనక పగలనక 24 గంటలు ఎవరు ఫోన్ చేసినా ఎప్పుడు చేసినా కూడా వెంటనే స్పందించే అందరి పిల్లల వైద్య నిపుణులు మన డాక్టర్ సంతోష్ రాజ్ గారు. అటువంటి డాక్టర్ పైన నిజంగా వారి పైన ఈరోజు దాడి చేయడం చాలా అమానవీయం, ఏమైనా చర్యగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని యావత్ ఐఎంఏ నిర్మల్ ఐఎంఏ తీవ్రంగా ఖండించింది. అటువంటి వైద్యుని పైన దాడి చేయడం సరికాదు. సో మేమందరం కూడా యావత్ ఐఎంఏ రాష్ట్ర ఐఎంఏ మొదలు పెడితే నిర్మల్ ఐఎంఏ వరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రమైన చర్యగా భావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రాగాలు పలికే రాళ్లను గుర్తించిన తుమ్మల దేవరావు. నిర్మల్ గుట్టపై పలుచోట్ల రాగాలు పలికే అరుదైన రాళ్లను రింగింగ్ స్టోన్స్ గుర్తించినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. ఈ రాళ్లను అరుదైన భూభౌతిక వారసత్వంగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానికులు వీటిని కంచు బండలుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇది నిర్మల్ కిల్లా గుట్ట పైన పశ్చిమ వైపు గల రాళ్ల శ్రేణుల్లో ఇది ఉందని తెలిపారు.
చాలు నవీన ఇది కొద్దిగా పచ్చని బా నువ్వు వీడియోగ్రాఫర్ అవుతావు వినేష్. మీకు చూపుతున్నది ఈ రాయి స్వరాలు పలికే రాయి. నిర్మల్ ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గండి రామన్న ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి రాతి పర్వతాల మీద ఉన్నటువంటి రింగింగ్ స్టోన్. ఒక్కసారి చూడండి, స్వరాలు పలికే రాయి. ఇట్లాంటి రాళ్ళు నిర్మల్ ప్రాంతంలో అనేక చోట్ల ఉన్నాయి. మన జిల్లాలో బాసర్లో కూడా ఉంటుంది. సరస్వతి ఆలయానికి అతి సమీపంలో ఇట్లాంటి రాయి ఉంటుంది. దాన్ని వేదశిల అంటారు. ఇది లయబద్ధంగా మనం రాతితో కొట్టినా లేకుంటే ఏదైనా ఒక పరికరంతో కొట్టినప్పుడు అద్భుతమైనటువంటి స్వరాలు పలుకుతుంది. దీన్ని రింగింగ్ స్టోన్ అని లేదా స్వరాలు పలికే రాళ్ళు అని అంటారు. వశిష్ఠ డిగ్రీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వశిష్ఠ డిగ్రీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకొచ్చి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వశిష్ఠ డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, వశిష్ఠ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్, సెక్రటరీ సర్వోత్తం రెడ్డి, ప్రిన్సిపల్ అఖిలేష్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
శనివారాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో హనుమాన్ చాలీసా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని దక్షిణాముఖి, చింతకుంటవాడ, బాగులవాడ, బంగల్పేట్, మంజులాపూర్ హనుమాన్ ఆలయాల్లో శనివారం పురస్కరించుకుని హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు మరియు అల్పాహారాన్ని అందజేశారు. चंदानाची कोटी कुमकुम के चारा हीरे जड़ता मुगड़ा शोभा तो बारा आरती की दे हनुमान लला की दुष्ट दलन रघुनाथ कला की आगे बढ़ते गिरवर धामे दूर दूर तक निकटन आप अंतरित सूक्ष्म रूप धरि दिखावा विकट रूप धरि लंक जलावा देव रूप धरि असुर सहारे रामचंद्र के काज सहारे नायक जीवन लगन जियाई श्री रघुवीर हर सुरनार रघुपति की बहुत बनाई तुम हम प्रिय भरत समभाई तुम्हारे तेरे राम द्वारे तुम्हारा द्वारे ओतन आज्ञा बिन पैसारे समस्त बल है तुम्हारी शरण तुम रक्षक शरण आंत का दुर्ग पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाते रोग हरै सब पीरा మహాలక్ష్మివాడ సమీపంలో గల కుంటలో ఇద్దరు యువకులు పడి మృతి చెందారు. పట్టణంలోని మహాలక్ష్మివాడ సమీపంలో గల కుంటలో స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారని పట్టణ ఎస్ఐ హనుమాన్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ రూమ్లకు చెందిన కైలాష్, కంటేశ్వర్లు ఇద్దరు కూలీ పని చేసుకుని జీవించేవారు. మద్యం మత్తులో ఉండి కుంటలో ఈత కొట్టడానికి దిగారు. కైలాష్ను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. కంటేశ్వర్ కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శ్రీనిధి కార్యకలాపాలలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం. వైద్యులపై దాడిని ఖండించిన ఐఎంఏ డాక్టర్లు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం. నిర్మల్ గుట్టపై రాగాలు పలికే అరుదైన రాళ్లను గుర్తించిన ప్రముఖ కవి తుమ్మల దేవరావు. దివ్య గార్డెన్లో వశిష్ఠ డిగ్రీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.